హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సరసాలు వేసుకొని ఒక 5-6 రెబ్బలు తల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఒక చిన్న మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కరేలా ముక్కల్ని కట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నాను ఏంటంటే, కరేలాలని ముక్కలు కట్ చేసిన తర్వాత కడిగితే చేదు అనేది ఎక్కువగా ఉంటుందండి. నార్మల్గా కట్ చేయకముందు కడిగితే ఎక్కువగా అనేది చేదు అనేది ఉండదండి కాకరకాయ. నెక్స్ట్ ఏంటంటే, అది ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు అనేది ఎప్పుడైనా ఏ ఫ్రైలోనైనా సరే పసుపు ఉప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే వేరంగా మగ్గుతుందండి. కారం వేయడం వల్ల మాడిపోతూ ఉంటుంది, అందువల్ల కారం అనేది యాడ్ చేయరు, లాస్ట్లో యాడ్ చేస్తారు. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మగ్గుతుంది. మగ్గిన తర్వాత మళ్ళీ తెరిచి చూసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకు పోతుందండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇది రైస్లోకైనా చపాతీలోకైనా